ఆనాడు తెలంగాణ జాగృతిగా, ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం వర్ధిల్లాలని కోరుకునేటటువంటి మేమందరం కూడా బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో ముందున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి బీసీలకు రిజర్వేషన్ రావాలంటే రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్నటువంటి 2 బీసీ బిల్లులు పాస్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఏ కామారెడ్డిలో అయితే బీసీలకు 42% ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందో అదే కామారెడ్డిలో రైలు ఆపి ఢిల్లీకి ఒక మెసేజ్ పంపాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి రైలు రోకో చేసిన విషయం ప్రజలందరి దృష్టిలో కూడా ఉన్నది. అనేక ఉద్యమాలు చేస్తూ ఆ ఉద్యమాలలో రైలు రోకోను కూడా మేము టేకప్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే బీసీ బిల్లులు మీ దగ్గర పెండింగ్ ఉన్నాయో తొందరగా వాటిని పాస్ చేసి పంపండి. మీరు ఇట్లానే లేట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా కూడా మీ మీద తిరగబడే రోజు వస్తుంది. సమయం, సందర్భం, అవసరాన్ని అన్నిటిని కూడా కలుపుకొని అవసరమైతే నిరవధికంగా కూడా రైలు రోకో చేయడానికి మేము తెలంగాణ రక్షణ సేన నుండి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణలో సామాజిక న్యాయం వర్ధిల్లాలి అని కోరుకునేటటువంటి ప్రధాన స్రవంతి పార్టీల్లో ఉన్నటువంటి మేము బీసీ బిల్లు కోసం డెడికేటెడ్గా పనిచేస్తాం. దేశవ్యాప్తంగా బీసీలకు 50% చట్టసభల్లో, ఉద్యోగాల్లో, విద్యలో రిజర్వేషన్ రావడం కోసం పోరాటం చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీసీ. కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే, కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే. మీరేమో ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి ₹1 కూడా ఇవ్వలేదు, అసలు రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. బీజేపీ వాళ్ళు మాత్రం 9,400 కోట్ల రూపాయల ప్రయోజనాలు తెలంగాణకు జరిగాడు. ప్రధానంగా ఒక్కటండి, ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే నేషనల్ హైవేస్ మన దగ్గర ఇచ్చారు, రైల్వే బ్రిడ్జిలు ఇచ్చిండ్రు. వారు బీజేపీ పార్టీ మనకేం స్పెషల్గా ఫేవర్ చేయలేదు. నిన్న ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేసినామని చెప్తున్న 1,000 కోట్ల ఫండ్స్ అన్నీ కూడా పేదవాడి కడుపులోకి వచ్చేటటువంటి కాదు. ఎస్, కొంచెం బెనిఫిట్ అవుతుంది, నేషనల్ హైవేస్ వస్తాయి, కాకపోతే పేదవాడికి కావాల్సినటువంటి ఇల్లు కావచ్చు, పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను కంట్రోల్ చేయడం కావచ్చు, పెరుగుతున్నటువంటి పప్పు ధరను కంట్రోల్ చేయడం కావచ్చు, నూనెలు కంట్రోల్ చేయడం కావచ్చు, గ్యాస్ ధరను కంట్రోల్ చేయడం కావచ్చు, ఇటువంటి వాటిలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఒక్కడికి కూడా ముందే లేదు. పైగా తెలంగాణకు వచ్చి మనకు పొదుపు సూత్రాలు చెప్పిపోయినరు. ఆంధ్రాకు మాత్రం పోలవరానికి 1,000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. అక్కడ పోలవరం కడితే ఇక్కడ మన ఖమ్మం జిల్లా సగం మునిగే పరిస్థితి ఉన్నది, భద్రాద్రి మునిగే పరిస్థితి ఉంది, రాముల వారి ఆలయం దగ్గరికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. వాటి మీద మాట్లాడలేదు. ఎండిపోతున్నటువంటి మన పాలమూరు రంగారెడ్డి పొలాల మీద భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు. ప్రధానమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ వస్తూ ఉన్నాము, మాకు ఒక్క ప్రాజెక్టు కన్నా నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వండి అని అడుగుతున్నాం. అత్యంత వెనుకబడ్డ జిల్లా కాబట్టి పాలమూరుకి ఏమని అడుగుతున్నాం. వీటన్నిటికీ కూడా అష్టగ్రహాల్లాగా ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు తక్షణమే సమాధానం చెప్పాలి. సెన్సెస్లో ఓబీసీ కాలం పెట్టాలి. దీనికోసం తెలంగాణ నుండి ఉన్న బీజేపీ ఎంపీలు ఉద్యమం చేయాలి. అంటే ఈ మధ్య కాలంలో గత 4-5 రోజులుగా కూడా తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఒక విషయం అయితే పూర్తిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర సహాయ హోంమంత్రి కొడుకే పోక్సో కేసులో ఎదుర్కొన్నాడు. ఆయన్ని కాపాడుతూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మాట్లాడుతాం, మీరు కూడా మాట్లాడతాం. దీనిపైన మీ కామెంట్? ప్రధానంగా ఒకటండి, పోక్సో ఇస్ అ సీరియస్ కేస్. అంత గంభీరమైనటువంటి ఆరోపణలు వారి కుటుంబ సభ్యుల మీద ఉన్నప్పుడు కేంద్ర మంత్రి గారు ప్రధానమంత్రి గారి పక్కన, ముఖ్యమంత్రి గారి పక్కన వేదికలు పంచుకోవడం అన్నది న్యాయాన్ని, చట్టాన్ని, దాని మీద ఉండేటటువంటి నమ్మకాన్ని తగ్గించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. వారు వెళ్ళి ఉండకుండా ఉండాల్సింది మొదటిది. రెండవది, వారు వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇమీడియట్గా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వారి మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇట్లా మహిళలకు కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలి తప్పితే ఇంకోటి కాదు. వారు అది ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. కేంద్ర హోంమంత్రి కొడుకే అబ్స్కాండింగ్లో ఉన్నాడని చెప్పేసి పోస్టులు పెడతాం తెలంగాణ వ్యాప్తంగా. ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు కదా, వాళ్ళు ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు. వారు నేను కోరేది ఒకటే, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి, దానికోసం ఉద్యమం చేయండి తప్పితే ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అన్నది నాకు పర్సనల్గా నచ్చని అంశం. ఆజ్ హమ్ నాంపల్లి कोर्ट में, नामपल्ली कोर्ट है क्या, मनोरंजन कोर्ट. जय तेलंगाना. उर्दू रिपोर्टर है, इधर आइए, उर्दू वाले इधर आइए, इधर आइए, उर्दू वाले इधर आइए. जय तेलंगाना. आज हम नामपल्ली में मनोरंजन कोर्ट में हैं.
जो कांग्रेस पार्टी ने कामारेड्डी डिक्लेरेशन में जैसे उन्होंने बताया था कि बीसी रिजर्वेशन 42% को अमल करेंगे और बहुत सारे ऐसे मुद्दे हैं जो बीसीस के लिए उन्होंने वायदे किए थे, वो सारे चीज़ों से वो मुकर गए हैं। तो इसीलिए हम रेल रोको करके हमारी जो प्रोटेस्ट है उसको हमने बताया था। अब रेलवे केस में यहाँ हाजिर होने के लिए हम यहाँ पे आए हैं, लेकिन हम मोदी सरकार से भी डिमांड करते हैं कि तेलंगाना से जो पास होके 2 बीसी बिल आपके पास है, ऑनरेबल प्रेसिडेंट के असेंट के लिए है, उसके ऊपर मोदी सरकार को इनिशिएटिव लेना चाहिए। हमारे तेलंगाना बीसीस के साथ इंसाफ करने के लिए वो जो 42% का बिल्स वहाँ पे पेंडिंग है उसको इमीडिएटली पास करके वापस करना चाहिए। अगर नहीं करेंगे तो आगे चल के हम सारे तेलंगाना के बीसी के जनता को जोड़ के हम कंटिन्यूअस रेल रोको भी करने के लिए पीछे नहीं हटेंगे। हरगिज़ किसी हालत में बीसी रिजर्वेशंस को हम डिमांड करके उसको करके रहेंगे। थैंक यू। जय तेलंगाना।